నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 9న ఖమ్మంకు సీఎం రేవంత్ రెడ్డి. రైతు ఆశీర్వాద సభకు హాజరు కానున్న సీఎం రేవంత్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణ. వర్చువల్గా హాజరయ్యేందుకు అల్లు అర్జున్కు కోర్టు అనుమతి. కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా, వెరీ గుడ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు. వైజాగ్ బీచ్ రోడ్లో వైసీపీ మహిళలు భారీ నిరసన. బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందేనని డిమాండ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎంపీలు సుఖేంద్ర శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బైరాక్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. భారత ఎన్నికల సంఘంలో ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుంది. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 14 ఆఖరి తేదీ పేర్కొంది. ఈ నెల 24వ తేదీన 3 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్పై ఓటు వేయడానికి రిటర్నింగ్ అధికారి ఇచ్చే ఊదా రంగు పెన్ను మాత్రమే వాడాలని, ఇతర పెన్నులు వాడితే ఓటు రద్దవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎంపీలు సుఖేంద్ర శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బైరాక్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. భారత ఎన్నికల సంఘం ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుంది. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 14 ఆఖరు తేదీ అని పేర్కొంది. ఈ నెల 24వ తేదీన 3 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్పై ఓటు వేయడానికి రిటర్నింగ్ అధికారి ఇచ్చే ఊదా రంగు పెన్ను మాత్రమే వాడాలని, ఇతర పెన్నులు వాడితే ఓటు రద్దవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణిప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం తారామతి బారదారిని మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వారు సూచించారు. అలాగే దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణిప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం తారామతి బారాదారిని మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంజా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో కీలక ఉపశమనం లభించింది. ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టుకు వ్యక్తిగతంగా కాకుండా వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు నాంపల్లి న్యాయస్థానం అల్లు అర్జున్కు అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ముంబైలో సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉండడంతో న్యాయస్థానం ఈ మినహాయింపు ఇచ్చింది. కోర్టు అనుమతితో అల్లు అర్జున్ ఈరోజు విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో మరికొంతమంది నిందితులు వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో స్పందించిన నాంపల్లి న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో కీలక ఉపశమనం లభించింది. ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టుకు వ్యక్తిగతంగా కాకుండా వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు నాంపల్లి న్యాయస్థానం అల్లు అర్జున్కు అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం అతను ముంబైలో సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో న్యాయస్థానం ఈ మినహాయింపు ఇచ్చింది. కోర్టు అనుమతితో అల్లు అర్జున్ ఈరోజు విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో మరికొంతమంది నిందితులు వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో స్పందించిన నాంపల్లి న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏంటో వరుసగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్తో పాటు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఓ యూట్యూబర్ అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కోర్టు 4 సార్లు బెయిల్ ఇచ్చినా కావాలనే ఉపప్ సెక్షన్ పెట్టారంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక గేమాన్ అని ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్కు పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిర్మాత బండ గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, నీకు వేరే పని లేదంటూ పర్సనల్ అటాక్కు దిగారు. ఎక్స్ వేదికగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఏపీ కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్తో పాటు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఓ యూట్యూబర్ అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కోర్టు 4 సార్లు బెయిల్ ఇచ్చినా కావాలనే ఉప సెక్షన్ పెట్టారంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ గేమాన్ అని ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్కు పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, నీకు వేరే పని లేదా అంటూ పర్సనల్ అటాక్కు దిగారు. ఎక్స్ వేదికగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో
మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. ఏంటో వరుసగా బీచ్ షాక్స్ విధానంపై విశాఖపట్నంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన ర్యాలీ చేపట్టింది. విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన ఈ ర్యాలీకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది మహిళలు తరలివచ్చారు. చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా నేతలు బీచ్ షాక్స్ జీవో ప్రతులను తగలబెట్టడంతో పాటు మద్యం సీసాలను పగలగొట్టి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. బీచ్ షాక్స్ విధానంపై విశాఖపట్నంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన ర్యాలీ చేపట్టింది. విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన ఈ ర్యాలీకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది మహిళలు తరలివచ్చారు. చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా నేతలు బీచ్ షాక్స్ జీవో ప్రతులను తగలబెట్టడంతో పాటుగా మద్యం సీసాలను పగలగొట్టి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. దాన్ని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఆ జీవో వెనక్కి తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ మద్యం బాటిల్స్ అనే వాటిని ఇప్పుడు పగలగొట్టారు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. గత నెల 6వ తేదీన ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి నుంచి మాయమైపోయింది. పోలీసులు రంగంలోకి దిగి రోజుల తరబడి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. తమ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశతో కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు చేతుల్లో పోస్టర్లు పట్టుకుని గాలింపు కొనసాగిస్తున్నారు.
తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. గత నెల 6వ తేదీన ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి నుంచి మాయమైంది. పోలీసులు రంగంలోకి దిగి రోజుల తరబడి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. తమ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశతో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. చేతుల్లో పోస్టర్లు పట్టుకుని గాలింపు కొనసాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రి గ్రామాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఇక ఉదయం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఆయన అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల పనులు, డ్రైనేజ్, సిసి రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పురోగతిపై ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇలాంటివి పుషప్ చేయదు, ఇలాంటివి ఇంపార్టెంట్ కదా. నాకు ఎన్ని ఉన్నాయో లెటరీ కరెక్ట్గా స్పెషల్ ఫండ్ కలెక్టర్ ఫండ్ తీసుకొని చేద్దాం. అప్పటివరకు ఇదంతా తీసేసేయి, ఇంట్లో పోవాలి. చెప్పి మాకు వచ్చి కలవమని ఇప్పుడు మేము ఇంకా గంట 2 గంటలు ఊళ్ళో ఉంటాము. వచ్చి కలిపిమని రాస్తాం. కట్టుకుంటారా మీరు? రైట్. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలగించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఓట్ల తొలగింపుపై కేడర్కు, బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. పన్నెండవ తారీఖు మీటింగ్ మీద 3 అంశాల మీద మీకు చెప్పడం జరిగింది. మీకు అంతా అవగాహన వచ్చింది అనుకుంటా ఉన్నాను. మన ముందున్న జటిలమైనటువంటి సమస్య ఏంటంటే, మొన్ననే జరిగిన 2-3 నెలల కింద జరిగిన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే 70,000 ఓట్లు తీసేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్గా కాదు చెప్తాం. ఆ విధంగా మొదలే మనం జాగ్రత్త పడాలి. 2002లో జరిగినటువంటి ఒక ఎస్ఐఆర్ ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే ఇది. మళ్ళీ ఇది 20 సంవత్సరాలకు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇది ఇంపార్टेंट सब्जेक्ट. नॉर्थ इंडियन भाई लोग मैं एक गुजारिश कर रहा हूँ, आए नॉर्थ इंडियन वाले संजय आए क्या आप लोग मीटिंग करेंगे. नॉर्थ इंडियन वाले पश्चिम बंगाल, ओडिशा, झारखंड, महाराष्ट्र, कर्नाटक, केरला, तमिलनाडु वालों का भी 2-3 दिन के अंदर मीटिंग करेंगे. उसका हिंदी में एक पॉम्पलेट छपके घर घर को भेजने का भी इंतजाम कर रहा हूँ भाई. 2-3 गाड़ियाँ देके घर घर घूमना आप लोग. अभी రేపు 2-3 రోజులలో మీకు డేట్ ఇచ్చి ఈవినింగ్ అవర్స్ మీటింగ్ పెడతాం. మన మీటింగ్ పెట్టి క్యాన్సిల్ అయింది కాబట్టి 2-3 రోజులలో మీటింగ్ పెడతాం. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో కలకలం రేగింది. పాఠశాల మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు, విరోచనాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన బాన్సువాడ మాతాశిశు ఆసుపత్రికి తరలించారు. భోజనం వికటించడం వల్లే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగానే ఉందని డాక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు.
నా పేరు గణేష్. నేను ఎంపీపీ స్కూల్లో చదువుకుంటున్నాను. నేను 10th క్లాస్. నా కొడి నిన్న సాయంత్రము పానీపూరి అది ఒకటి చేసిండు. ఒకటి చేస్తే అది ఆయిల్ ఉంది కదా, బ్లాక్ అయింది. అదే ఆయిల్ తీసుకొని మార్నింగ్ పూరి చేసిండు. అది దాంట్లో కలిపిండు. దాంట్లో కలిపితే అట్లా అయింది. అందరికి కడుపుని వచ్చింది. 30 మంది దాకా అయింది. ఇప్పుడు చాలామంది ఉన్నారు. మార్నింగ్ కూడా చాలామంది అయింది. ఒక 50 దాకా మంది అయింది. నా పేరు ఎం సాయిగా. నేను మల్లాపూర్. నేను ఎంజేపీ హాస్టల్లో చదువుకుంటున్నాను. ఇక్కడ ఎంజేపీ బీపూర్ 8th క్లాస్. సాటర్డే బజ్జీలు వేసారు. అదే నూనెతో పూరీలు వేసారు. దానివల్ల వామిటింగ్ సమస్య. అమోల్ ఎంజేపీ బీర్పూర్. కడుపు నొస్తుంది. పొద్దుగాల పూలు మాతాశ్ హాస్పిటల్కి 12 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఎంజేపీ బీర్పూర్ హాస్టల్ నుంచి. అయితే పిల్లలు మార్నింగ్ పూరి ఇంకా మధ్యాహ్నం ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత కొంతమంది పిల్లలకి వామిటింగ్స్, కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి, కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ స్టార్ట్ అయింది. సో ఆ కారణం ద్వారా 12 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ పిల్లలకి అడ్మిషన్ అవసరం పడింది. ఒక 3 పిల్లలకి ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్లో పిల్లలు అందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళ వైటల్స్ అన్ని చూసి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు అంటే either టుడే లేదా టుమారో డిసైడ్. విశాఖపట్నం తీరంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ నుంచి బయలుదేరిన ఒక ఫిషింగ్ బోట్ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 7 మత్స్యకారులు కేవలం 1 మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగిలిన 6 ఆచూకీ లభ్యం కాలేదు. కోస్ట్ గార్డ్, నేవీ, మైరన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గాలింపును మరింత వేగవంతం చేసి తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని, బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖపట్నంలో గల్లంతైన బోట్లో ఎవరైతే గల్లంతయ్యారో 7గురిలో 1 మాత్రమే గారి చిన్న ఒకరే ఆచూకీ జాడ తెలిసింది. ఆయన అయితే ప్రస్తుతం చైనా బోట్లో ఉన్నాడనే సమాచారం ఉంది. ఇప్పుడు ఇంకా మిగతా 6 కోసం అయితే ముమ్మర గాలింపు అయితే జరుగుతుంది. ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఏదైతే బాధిత కుటుంబాలు అయితే ఉన్నాయో ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే బోటు అసోసియేషన్ సంఘం దగ్గర అయితే మాత్రం ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సంఘం సభ్యులు ఉన్నారు. అలా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు మీకు ఎటువంటి సమాచారం అందింది? సార్, ఇప్పుడు వరకైతే ఒక వ్యక్తి దొరికినట్టు వాడకు ఉన్నట్టు మాకు మెసేజ్ అండి. అదేనా అది బోటు ఓనరు, డ్రైవర్ కూడానా ఇంకా 6 కూడా మిస్సే. అంటే వాళ్ళు మాకు ఇంతవరకు దొరకలేదంటే మరి డెడ్ అని అనుకుంటున్నాం మేము. అందువల్ల సంబంధిత అధికారి నాకు కలెక్టర్ గారికి ఫోన్ చేశారు, విజయనగరం కలెక్టర్ గారు. అలాగే ఎంఆర్ఓ భోగాపురం ఎంఆర్ఓ గారు నాకు మా ఇంటికి వచ్చారు. మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వీళ్ళు ఈ వాస్తులే 2 ముక్కాం వాస్తులే, కాకపోతే బతుకు తెరువు నివాసం కోసం వెళ్ళారు. వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుండి మీరు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నామని రిక్వెస్ట్ చేశాను. నా పేరు మైలుపిల్లి అప్పలకొండ, నేను ఎక్స్ సర్పంచ్ గారిని. అందువల్ల గవర్నమెంటు తక్షణమే స్పందించాల. ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. ఎందుకని ఇటు కూటమిలో ఉన్నాం కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు కానీ, అలాగే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ స్పందించి ఈ మత్స్యకారులకి తక్షణమే సక కాలంలో న్యాయం చేయమని విన్నపించుకుంటున్నాను. అంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అవని, వంగలపూడి అనిత అవని, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా వీరాంజనేయులు అవని, అది వంశీకృష్ణ శ్రీనివాస్ సౌత్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని హామీలు ఇచ్చారని నెరవేర్చడం, వాళ్ళ కుటుంబాలకు ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు మీకు ఎటువంటి హామీ అందలేదా? సార్, ఇప్పుడు చూసి వెళ్ళిపోవడం కదా సార్, అధికారంలో ఉన్నాం కాబట్టి చూసి వెళ్ళిపోకుండా వాళ్ళకి తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. ఎందుకని
మత్స్యకారు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరైనా మత్స్యకారు భరోసా వస్తుందో అది వేరే సమస్య. ఇప్పుడు వాళ్ళు ఓదార్తు పడవలసిన బాధ్యతే ఇటు జిల్లా కలెక్టర్ గారు కానీ, ఫిషరీస్ డీడీ కానీ, ఏడీ కానీ, అలాగే మినిస్టర్ గారు, ఈ శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు కానీ చేయవలసిన బాధ్యత ఉందండి. అలాగే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా తక్షణమే ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నానండి. ఇప్పుడు ఏదైతే కోస్ట్ గార్డ్ కానీ, మెరైన్ పోలీస్ కానీ, నేవీ కానీ తీవ్రంగా గాలిస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చారు? సారు చేస్తున్నారని చెప్తున్నారు. అయితే వాళ్ళు కనిపించడం అంటే చాలా కష్టం సార్. ఎలాగని ఆ బార్లో నోతులోనూ ఆ నాయ చాలా ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎటుకే వెళ్ళిపోద్దో తెలియదండి. నీటు ఉంటుందండి. ఇప్పుడు తెండోడు ఉన్నదంటే అటు వెళ్తుందండి, తూనూరు ఉన్నదంటే ఇటు వస్తుందండి. ఈ ఒడుసులోను ఈ గాలికి ఎటు వెళ్తారో తెలియదు. ఒడ్డుకు కొట్టాలో అంటే కష్టము. అయితే ఈ దళాలు విమానం పెట్టు లేకపోతే హెలికాప్టర్ పెట్టి వెలుగుతున్నారు అంటున్నారు. మరి ఈ రోజు కూడా మరి ఆయనకు ఆసుకు దొరకలేదంటే మాకు అయితే పూర్తిగా బతుకుతారని నమ్మకం లేదు నాకైతే. ఎందుకంటే మరి ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులం కాబట్టి తెలుసు అది. ఇది ఏదైతే బాధిత కుటుంబాలతో పాటు సంఘం పెద్దలు చెప్తున్నది. ఇప్పటికే అంటే దాదాపు వాళ్ళ ఆచూకీ జాడ తగిలికన్నా 2 రోజులైతే దాటేసింది. వీళ్ళందరూ వెతుకుతున్నారని చెప్తున్నారు కానీ ఇప్పటికీ కూడా మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. వాళ్ళు బతుకున్నారా లేదా అయితే చనిపోయారనేది కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటికీ అది ఏదైతే బాడీస్ కానీ కనీసం ఎక్కడ తేలపోవడం లేదు. ఇప్పటికొచ్చి ఎటువంటి జాడ తెలియకపోవడంతో ఆందోళన అయితే మాత్రం కుటుంబ సభ్యులతో పాటు సంఘం పెద్దలు కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.